విజయవాడలో వచ్చినటువంటి వరదలలో ఒక 4 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వైట్లను ఢీకొనటం, ఇవి ముందుగా ప్రమాదవశాత్తు వచ్చాయనుకున్నప్పటికీ కూడా తర్వాత ఇది వైసీపీ నేతల పనే, వాళ్ళు కావాలనే దీన్ని చేశారు అని చెప్పి దీనికి ప్రభుత్వం దర్యాప్తుకు కూడా ఆదేశించటం, ఒక ఇద్దరిని నిన్న అరెస్టు చేసి రిమాండ్కు కూడా పంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇది కేవలం టీడీపీ నేతల పనిని, ఇది వైసీపీ నేతల పని కాదని, కేవలం 3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఆయన విజనరీ కాదని, సో అప్రతిష్ట మూట కట్టుకున్నటువంటి నేపథ్యంలో దీని నుంచి బయటపడటానికి జగన్కి పెరుగుతున్నటువంటి క్రేజ్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక జగన్ని పూర్తిగా ఆయన ప్రతిష్టని దెబ్బతీసేటువంటి కార్యక్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆరోపణలు వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుస పెట్టి నేతలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన చూసుకున్నట్లయితే గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి వెళ్ళిపోయారు, పొర్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూసుకుంటే పిఠాపురం పెండెన్ దొరబాబు, అలానే ఏలూరు ఆళ్ల నాని లేదా ఆళ్ల కాళీ కృష్ణప్రసాద్, వీళ్ళతో పాటు 2 ఎంపీలు వెళ్ళిపోయారు. ఈయన మోపిదేవి వెంకటరమణ, అలాగే మరొక మా బీద మస్తానరావు. సో వీళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. సో వీళ్ళతో పాటుగా ఒక పక్కన చూస్తే జెడ్పీటీసీ చైర్మన్లు వెళ్ళిపోతున్నారు, మున్సిపల్ కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారు, ఎంపీపీలు వెళ్ళిపోతున్నారు. వరుస పెట్టి వైసీపీ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలకు అసలు పార్టీ పరిస్థితి ఏమవుతుంది, జగన్ దీన్ని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఒక మాజీ మంత్రి వైసీపీని వీడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన టీడీపీలో చేరబోతున్నారనేది సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధ రాఘవరావు ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన కలవటం జరిగింది. సో సిద్ధ రాఘవరావు ఆయన సోదరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి చర్చల్లో ఆయన టీడీపీలో చేరటానికి మార్గం సుగమమైనట్టు చంద్రబాబు ఓకే చెప్పినట్లుగా కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. సో త్వరలోనే సిద్ధ రాఘవరావు టీడీపీలో చేరటం లాంఛనం కాబోతుంది. ఆయన గతంలో కూడా టీడీపీ నేతే 2014లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా చేశారు. తర్వాత ఆయన వైసీపీలోకి రావటం జరిగింది. మరలా తిరిగి టీడీపీలోకే వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. మచిలీపట్నంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. వినాయక చవితి సందర్భంగా జరిగినటువంటి ఒక ఫ్లెక్సీల కొట్లాట చివరకు ఎంతవరకు దారితీసిందంటే, కూటమి నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో తమ ఫోటోలు వేయలేదు అంటూ జనసేనకు చెందినటువంటి నేతలు గొడవ చేయడం జరిగింది. దీంతో ఇది ఇరు వర్గాల మధ్యలో ఘర్షణకు దారి తీయటం, చివరకు టీడీపీకి చెందినటువంటి నేత శంకు సీను 2 జనసేన కార్యకర్తల మీద, జనసేన నేతల మీద దాడికి పాల్పడటం, చివరికి వారిని ఆయన కాళ్ళు మొక్కించుకుని క్షమాపణ చెప్పించుకోవటం జరిగింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి. కూటమిలో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ నేతలని ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని టీడీపీ ఏ విధంగా చక్కదిద్దుకుంటుందో చూడాలి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లికి రానున్నారు. రేపు ఉదయం ఆయన గుంటూరు పర్యటనకు వెళ్ళనున్నట్లుగా సమాచారం. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించి, అలాగే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి మాజీ ఎంపీ నందిగామ సురేష్ ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. సో ఆయన్ను పరామర్శించడానికి జగన్ రాబోతున్నారు అనేది సమాచారం. యాక్చువల్గా జగన్ లండన్ వెళ్లాల్సినటువంటి పర్యటన ఉన్నప్పటికీ కూడా ఆయన పాస్పోర్ట్ మీద ఇంకా స్పష్టత రానటువంటి నేపథ్యంలో 1 ఇయర్ వరకే రెన్యువల్ అంటూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇవ్వటం, కాదు 5 సంవత్సరాలకు కావాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం, ఈరోజు దాని మీద తీర్పు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన వాయిదా పట్టడంతో తన పార్టీ నేత నందిగామ సురేష్ అరెస్ట్ అవ్వడంతో ఆయన పరామర్శించడానికి జగన్ ఏపీకి రాబోతున్నారు. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అమరావతి మండలంలో ముంపుకి గురైనటువంటి ప్రాంతాలను, వరదలో చిక్కుకున్నటువంటి
ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించడం కోసం, అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించడం కోసం పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి రావడం జరిగింది. దీన్ని తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ మీద దాడి చేయటం, ఒక కారు అద్దాలు పగలగొట్టడం కూడా జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 14వ మైల్ దగ్గరే ఇద్దరిని ఆపివేసి అటు ఇద్దరి మధ్య గొడవను ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్రంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం జరగనుంది. దీంట్లో ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక స్పష్టత వస్తుంది అని చెప్పి అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించినటువంటి మంత్రి కుమారస్వామి ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది ఇప్పట్లో ఉండదని చెప్పి ఆయన ప్రకటించి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. సీఎండీని ఆల్రెడీ సెలవుల్లో వెళ్ళిపోవాలని, రిటైర్ అయ్యే వరకు కూడా ఇంక రావద్దని చెప్పి ఆయన పంపించేశారు. అలాగే మరికొంతమంది ఉద్యోగులను వీఆర్ఎస్ మీద పంపించేటువంటి యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే 19,000గా ఉన్నటువంటి ఉద్యోగులు ఈ ఏడాది మొదటిలకి 8,000 మందిగా అయినటువంటి పరిస్థితి. ఇక 2025 వచ్చేటప్పటికి కేవలం 2,500 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది అనేది ఉక్కు ఉద్యోగులు భావిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా నాగర్నార్ ఉక్కు కర్మాగారంలో సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి కార్మికులు లేరని, సో విశాఖ ఉక్కు నుంచి కొంతమందిని పంపించాలని చెప్పి అడిగిన వెంటనే విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందినటువంటి అధికారులు వారిని పంపించడం కూడా జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉక్కు ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా ప్రైవేటీకరణ దిశగానే అడుగులు వేస్తున్నారని, అందుకే సీఎండీని తొలగించారని, కార్మికులను కూడా తగ్గిస్తూ వస్తున్నారని, ఇవన్నీ ప్రైవేటీకరణకు సంకేతాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద ఈరోజు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందా లేదా అనేది ఈరోజు తేలబోతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ మీద ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. ఆయన విధుల్లోకి తీసుకుంటూ నిన్న ప్రభుత్వం నుంచి ఒక జీవో కూడా విడుదలైంది. అయితే పెండ్యాల శ్రీనివాస్ మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పలు అభియోగాలతోటి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే 2023 సెప్టెంబర్ 29న ఆయన సస్పెండ్ చేయటం, ఆ తర్వాత 2023 నవంబర్ నుంచి 2024 జనవరిలో ఆయన మీద విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. ఈ విచారణకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఏడాది ఆగస్టు నెలలో ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ నివేదికలో పెండ్యాల శ్రీనివాస్ మీద వచ్చినటువంటి అభియోగాలలో కొంతవరకు నిజాలు ఉన్నాయి అనేది విచారణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. అయినా కూడా ప్రభుత్వం ఆయన విధుల్లోకి తీసుకోవటం, అంతేకాకుండా ఆయన సస్పెన్షన్లో ఉన్నటువంటి కాలాన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఆయన బాధ్యతలలో ఉన్నట్టుగా దాన్ని పరిగణించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం. సో ఇవే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆల్రెడీ అభియోగాల్లో కొంతవరకు నిజాలు ఉన్నప్పుడు దాని మీద విచారణ చేపట్టకుండా మరలా ఆయన్ని విధుల్లోకి తీసుకోవటం ఏంటి అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పెండ్యాల శ్రీనివాస్ గత 15 ఏళ్లుగా చంద్రబాబుకి పిఎస్గా వర్క్ చేయడం జరిగింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఏపీలో విజయవాడలో వచ్చినటువంటి వరదలను ఉద్దేశించి ఆమె ఇటీవల కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం, అలాగే బుడమేరు ఆక్రమణలకు గురవ్వటం, వీటి మీద సరైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవటం, నిర్వహణ లోపం వల్లే ఈ వరదలు వచ్చాయని చెప్పి ఆమె వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించడం జరిగింది. గత 5 ఏళ్లలో షర్మిల తెలంగాణలో పర్యటించారని, చివరిగా ఎన్నికలకు ముందు మాత్రమే ఏపీకి రావడం జరిగిందని, ప్రస్తుతం ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తెలంగాణను ఉద్దేశించి చేస్తుందో ఏపీని ఉద్దేశించి చేస్తుందో అర్థం కాలేదని, అలాగే ఒకవేళ ఏపీని ఉద్దేశించి చేస్తున్నట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వరదలు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినవి కావని, ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదని, ఇది కేవలం ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి వరదలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి వరదలని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని షర్మిల గ్రహించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఆయన హితవు పలికారు. అయోధ్య రామాలయం ట్రస్ట్ ఈరోజు కీలక ప్రకటన చేయడం జరిగింది. అయోధ్య రామాలయం నిర్మాణానికి సంబంధించి, అలాగే 70 ఎకరాలలో 18 దేవాలయాలను నిర్మించాలని తలపెట్టిన విషయాన్ని మరొకసారి ట్రస్ట్ గుర్తు
చేసింది. అలాగే ఇక్కడ ఆలయ నిర్మాణాలకు చేపడుతున్నటువంటి సమయంలో, అలాగే భక్తుల ద్వారా వస్తున్నటువంటి ఓవరాల్గా ఈ నిర్మాణాలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 18% జిఎస్టీ చూసినట్లయితే ఈ 18 దేవాలయాలకు ఓవరాల్గా 400 కోట్ల రూపాయల జిఎస్టీని కేంద్ర ప్రభుత్వానికి అయోధ్య రామాలయం ట్రస్ట్ కట్టాల్సి ఉంటుందని, అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటులు ఇచ్చినా కూడా తీసుకోవటానికి ట్రస్ట్ సిద్ధంగా లేదని, రూపాయితో సహా ప్రతి ఒక్క రూపాయి జిఎస్టీ చెల్లించి తీరుతామని, మినహాయింపులేమీ అవసరం లేదని, రామాలయ నిర్మాణం కోసం భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయని, దేశ విదేశాల నుంచి కూడా విరాళాలు అందాయని, ఒకానొక సందర్భంలో విరాళాలు పంపొద్దు అని చెప్పి ప్రకటనలు కూడా ఇవ్వటం జరిగిందని, 2 లక్షల మంది భక్తులు ఒక్కరోజే వచ్చినా కూడా చాలా ఫ్రీగా దర్శనం చేసుకోగలిగే విధంగా అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టామని, ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, కాబట్టి ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. కలకత్తా జూనియర్ వైద్యురాలి అత్యాచార హత్య ఘటనకు సంబంధించి జూనియర్ డాక్టర్లంతా విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జూనియర్ డాక్టర్లందరూ మంగళవారం అంటే ఈరోజు సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని, ఒకవేళ అలా చేయనట్లయితే బెంగాల్ ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలైనా తీసుకునేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటిని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. బెంగాల్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, అయితే బెంగాల్ ప్రభుత్వం సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి నివేదిక అఫిడవిట్ పూర్తిగా తప్పని, ఆమె ఇచ్చినటువంటి నివేదికలో జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వారు విధులను బహిష్కరించినటువంటి కారణంగా 23 మంది రోగులు మృతి చెందారు అని చెప్పి ఆమె తెలియజేశారని, అలాగే ఇంకా ఎంతోమంది రోగులు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆమె కోర్టుకి తెలియజేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కానీ ఇవి పూర్తిగా అవాస్తవమని, ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని, విధులను బహిష్కరించినప్పటికీ కూడా తాము ప్రత్యేకంగా వైద్య సేవలను అయితే అందిస్తూనే ఉన్నామని, ఎక్కడా కూడా వైద్య సేవలు ఎక్కడ ఆగలేదని, కాబట్టి ఈ కేసు రాష్ట్ర పోలీసుల దగ్గర నుంచి సిబిఐకి వెళ్ళింది, కలకత్తా హైకోర్టు దగ్గర నుంచి, అలానే పశ్చిమ బెంగాల్ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇన్ని మార్పులు జరిగిన బాధితురాలికి అయితే ఇంకా న్యాయం జరగలేదని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం మాత్రం ఆపబోమని, విధుల్లో చేరబోము అని చెప్పి వారు స్పష్టం చేయడం జరిగింది.